హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు లూలు ఫుడ్ హోమ్. ఈరోజు స్పెషల్ స్వీట్ రెసిపీ ఫేని. ఇది మన ఆంధ్ర సైడ్ ముస్లిమ్స్ ఎక్కువ చేస్తారండి. ఈ రెసిపీ అయితే చాలా క్రంచీగా ఒక లేయర్ లాగా చాలా బాగుంటుంది. ఈ రెసిపీ గురించి చాలామందికి తెలియదండి, అందుకని నేను ఒక స్పెషల్గా చేయబోతున్నాను. మీలో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ముందున్న మరెన్నో కొత్త వీడియోస్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉంది కదండి. ఇంకా స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇక్కడ నేను 1 కప్ మైదా తీసుకుంటున్నాను. అలాగే 1 కప్ తెల్ల గోధుమ పిండి తీసుకోండి. ఇది షాప్లో ఈజీగా దొరికేస్తుంది. తెల్ల గోధుమ పిండి అన్నట్టు ఇచ్చేస్తారు. 1 కప్ మైదా పిండి, అలాగే 1 కప్ తెల్ల గోధుమ పిండి, అలాగే చిటికెడు సోడా వేసుకోండి. సోడా వేసుకుంటే కొంచెం క్రంచీనెస్ అనేది వస్తుంది. ఇప్పుడు 1 ఎగ్ వేసుకుందాం. ఇందులో మీకు ఎగ్ వద్దంటే స్కిప్ చేసేసి పెరుగైనా వేసుకోవచ్చు, కానీ ఎగ్ వేసుకుంటే ఇంకా చాలా క్రిస్పీనెస్ అనేది వస్తుంది. ఆ కలర్ అనేది గోల్డెన్ కలర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు 1 కప్ నేను హాట్ చేసుకున్న ఆయిల్ వేసుకుంటున్నాను. మీరు అలాగే నూనె వేసుకోకండి, కొంచెం కాచి వేసుకోండి. అలాగే 1/2 కప్ మిల్క్ వేసుకుంటున్నాను. మిల్క్ కూడా మీరు కంపల్సరీ వేసుకోవాలి, వాటర్ అనేది వేసుకోకండి. మీకు పర్ఫెక్ట్ ఇలాగే కావాలంటే నేను చేసుకునే విధానంగా చేసుకోండి. పర్ఫెక్ట్ ఫేనీలు అనేది వస్తాయి, క్రంచీగా గోల్డెన్ కలర్లో. చూడండి, ఇలా కొంచెం బాగా కలుపుకున్నాక ఒక పేపర్లో చుట్టి పక్కన పెట్టేసుకుందాం, నానబెడదాం. ఇక్కడ నేను ఒక 500 గ్రామ్స్ షుగర్ తీసుకున్నాను. తగినంత వాటర్ వేసి దీన్ని పాకానికి పెట్టుకుందాం. అలాగే కొంచెం ఒక 5 యాలకులు వేసుకుంటున్నాను. కొంచెం జిగురు పాకు అనేది రావాలండి. పాకు అనేది వచ్చేసింది. ఇప్పుడు పిండి నానిన తర్వాత తీసేసుకుందాం. వీటిని కొంచెం చిన్న ఉండల్లాగా చేసుకోండి. ఇప్పుడు మీరు గులాబ్ జామున్ షేప్ చేసుకుంటారు కదా, చిన్న ఉండల్లాగా అలాగే తీసుకోండి. మీకు కొంచెం పెద్ద కావాలంటే పెద్ద ఉండలైనా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కజ్జికాయలు తీసుకుంటారు కదా, అంతే తీసుకుంటున్నాను నేను పిండి అనేది. ఇలాగా ఉండలు చేసుకున్న తర్వాత ఇప్పుడు తిక్కుకుందామండి. నేను ఇక్కడ మైదా పిండితోనే తిక్కేసుకుంటున్నాను. చూడండి, చాలా పల్సాగా తిక్కుకోండి, చూసుకుంటూ తిక్కోండి, లేకుంటే కొంచెం అతుక్కుపోతుంది పిండి అనేది. పేపర్ లాగా తిక్కోవాలి. చూడండి, ఇలాగా తిక్కున్న తర్వాత ఈ షేప్ అనేది తీసుకోండి. మేము ఈ షేపే తీసుకుంటాము. కొంతమంది అయితే కొంచెం కాకినాడ కాజా షేప్ తీసుకుంటారు, కానీ నేను ఇలాగే చేసుకుంటున్నాను. మొత్తం అన్నిటినీ ఇలాగే చేసుకోండి, ఈ షేప్లోనే చేసుకోండి. చూడండి, నేను అన్నీ ఇలాగా చేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయినాక ఒకటిగా ఇది కొంచెం ఆయిల్ అనేది మీడియం హీట్లోనే ఉండాలండి. అప్పుడే క్రంచీనెస్ అనేది వస్తుంది పర్ఫెక్ట్లీ. కొంచెం అలా ఫ్రై అయినాక మీరు చెంచాతో అలా కలబెట్టుకోండి. చూడండి, గోల్డెన్ కలర్లో వచ్చేసినాక, కానీ గోల్డెన్ బ్రౌన్ కాదండి, లైట్ గోల్డెన్ కలర్ రావాలి. చూడండి, ఇలాగ నేను చేసే విధానంగా గోల్డెన్ కలర్లో వచ్చినాక పక్కన తీసేసుకుందాం. మీరు నేను చేసుకునే విధానంగా పర్ఫెక్ట్ యాటిట్యూడ్ ఇలాగే చేసుకున్నారనుకోండి, సేమ్ ఇలాగే వస్తుంది.
రండి, మొత్తం అన్నిటిని సెపరేట్ తీసుకున్నాక మేము ముందుగా పాకం చేసుకున్నాం కదా, అందులో డిప్ చేసి పక్కన తీసేసుకుందాం. నానపెట్టకండి, ఇలా డిప్ చేసుకొని సపరేట్ తీసుకోండి. పాకం అనేది కొంచెం జిగురు పాకమే ఉండాలండి. కొంచెం నీళ్ళ పాకం చేసుకుంటే ఈ ఈ ఫేనీలు అనేది కొంచెం మెత్తపడతాయి. అందుకని మీరు కొంచెం జిగురు పాకం తీసుకోండి. ఒకటిగా అన్నీ ఇలా తీసుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకున్నానండి. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే క్రంచీగా ఉండే ఫేనీలు రెడీ అయిపోయినాయి. చూస్తుంటేనే ఎంత టెంప్టింగ్గా ఉందో చూడండి. అసలు ఇది ఒక లేయర్, పేపర్ లేయర్ లాగా ఉందండి. మీకు చూపిస్తాను చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. అసలు అలా నోట్లో పెట్టుకుంటానంటే కరిగిపోతాయండి. అంత టేస్టీగా ఉంటాయి, అంత క్రంచీగా ఉంటాయి. అసలు చూడండి, పేపర్ లేయర్ లాగా ఉందండి. మీ ఫ్యామిలీ వాళ్ళకి ఒక్కసారైనా ఈ రెసిపీ చేసి పెట్టండి. ఇంకా కావాలి అని ఖచ్చితంగానే తీరుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.